సుబ్రం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నాటిక, నాటకం అలాంటి నాటక రంగం, అందులో చాలా ప్రయోగాలు ఉంటాయి, చాలా పాత్రలు ఉంటాయి. సమాజంలో మనం చూసే ప్రతి పాత్రను రంగస్థలం మీద వాటిని నటింపజేసి మీ జీవితం ఏది అని గుర్తు చేసే ప్రయత్నంలో కొంతమంది ఉన్నారు. అందులో బాగా పేరొందిన వాళ్ళు పీల చిన్ననాయుడు గారు. వీరిని మీసాల నాయుడు అని కూడా పిలుస్తారు. అలాగే వీరికి ఇంకొక పేరు కూడా ఉంది, బిఎస్ఎన్ఎల్ నాయుడు గారు. ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతూ ఉంటారు. కానీ నటునిగా ఆయన ప్రస్థానాన్ని మనందరం తెలుసుకోవాలి. వారిని మనందరికీ పరిచయం చేసే ప్రయత్నం ఒకటి చేద్దాం. నమస్కారం సార్. నాయుడు నమస్కారం. చాలా నాటికలు, నాటకాలు, పరిషత్తులు వీటన్నిటినీ మీరు చూశారు. స్వయంగా మీరు కూడా పరిషత్తు నాటకాలను ప్రోత్సహించడంలో ముందున్నారు అని విన్నారు. అది ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? పరిషత్తు నిర్వహించాలి అన్న ఆలోచన అది సంతోషంతో కూడిన బాధాకరమైన విషయం అండి. నా భార్య సీరియస్ కండిషన్లో ఉండి హాస్పిటల్లో కోమలో మిలిపింది. సుమారు 10 రోజుల తర్వాత మెలుపులోకి వచ్చి నన్ను పిలిచింది. వెళ్ళాను. ఏం కావాలి సార్? ఏంటి? ఆవిడ పేరు సరళ. ఏం కావాలి, ఏంటి సంగతి అడిగితే, ఏం లేదు నాయుడు, నువ్వు ఉన్నా లేకపోయినా నాటకాలు మాత్రం మానకు అని ఉట్టేయించుకున్నాను. అంతే. ఆ ఉట్టేయించుకొని చెయ్యి వేశాను, ప్రాణం పోయింది. ఇంకా ఏం చేయాలి నేను? అసలు ఎందుకు అలా కోరుకుంది అది నాకు ఎంత ఆలోచన నాకు అర్థం కాలేదు. సరే, నాకు నేనుగా అనుకున్నది ఏంటంటే, అసలు మైండ్ తన వైపు డైవర్ట్ అవ్వకుండా మైండ్ నాటకాల వైపు డైవర్ట్ చేస్తే ఫ్రీగా ఉంటాను ఉద్దేశం అనుకుని ఉంటుంది. ఇంక ఇలా కాదు, నాటకాలు ఎంతకాలం వేస్తాం, అదే పరిస్థితి అయితే కొంతమందిని తయారు చేసినట్టు ఉంటుంది. ఒక 2 రోజులు 3 రోజులు ఆవిడ పేరు నిత్యం స్మరించుకున్నట్టు ఉంటుంది ఉద్దేశంతో శ్రీమతి జ్యోతి సరళ స్మారక కళా పరిషత్ అనే సంస్థను స్థాపించి, ఆ సంస్థలో నాకు అడ్వైజర్ కానీ, నడిపించడం కానీ, సలహాలు కానీ అన్నిటికీ మన హేమ గారు ఉన్నారు కదా, విశాఖపట్నం నటీమణి శ్రీమతి హేమ గారు. ఆవిడ ప్రోత్సాహాలు, ఎవరి దగ్గర ₹1 డొనేషన్ తీసుకోకుండా ఏడాది పొడుగున డబ్బు తీసి పక్కన పెట్టి ఆ పరిషత్తుకు సగ్గా డబ్బును ఏర్పాటు చేసుకుని నాకు నేనే ఖర్చు పెట్టుకుంటూ ఆవిడ పేరు మీద పరిషత్తు అనకాపల్లిలో ఏర్పాటు చేశాను. స్వయంగా ఒక నాటకానికి ప్రిపేర్ అయ్యి ప్రదర్శించడం ఒకటైతే, పరిషత్తు అంటే ఒక నాటకాల పోటీకి సంబంధించిన విషయం. అది ఒక సాధారణ నటుడు, వేదిక మీద నటించే నటుడు పరిషత్తు నాటకానికి వెళ్ళాలి అంటే అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా ఏమైనా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందా? లేకపోతే పేరున్న రచయితల తాలూకా నాటకాలు ప్రదర్శిస్తేనే వాళ్ళకి ప్రైజులు వస్తాయా, గుర్తింపు వస్తుందా? ఈ వేరియేషన్లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్. మీ అనుభవం చెప్పండి. అది తప్పండి, తప్పు. ఎందుకు చెప్పినంటే, ఏ నటుడు కూడా పోటీకి ఒకలాగా, సాధారణ ఎగ్జిబిషన్ పరిషత్ ఒక ప్రదర్శనకు ఒకలాగా నటించకండి. ఎక్కడైనా ఆయన సాయశక్తిలో కష్టపడతాడు. నటనే. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో ఏటవుతుందంటే, మనం చెప్పిన టైంలో ఆ సీనియర్ నటు, అందులో ఆల్రెడీ తయారైన నటుడు అవకాశం లేకపోవచ్చు. అప్పుడు ఆపద్ధర్మంగా ఎవరినో పెట్టడం చేయడం, అదేదో కొద్దిగా పాడవడం, అలాంటి అది పరిషత్తుల్లో కూడా జరుగుతుంటుంది. అన్ని చోట్ల ఉంటుంది. అంతేగాని ఒక నాటికి తయారైన ఒక నటుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిషత్తులో ఒకలాగు, పైగా ఎగ్జిబిషన్ ప్లే ఒకసారి లాగా అని చేయడండి. ఇక మీరు చెప్పింది ఎక్కడుంటుందంటే, సీనియర్ నటులు, జూనియర్ సంస్థలు అనే పరిస్థితి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, సీనియర్ పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది పేర్లు చెప్తాను. నా అనుభవంతో నేను చెప్పే, ఒకప్పుడు రాజమండ్రి ప్రసాదమూర్తి అనే కథ ఉండేవాడు. చిలకలూరుపేట రాజ్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు. హైదరాబాద్లో 2-3 టీంలు ఉన్నాయి. విశాఖపట్నం మిశ్రో గారు, వెంకటేశ్వరరావు గారు, కొండవలస లక్ష్మణరావు గారు. విజయనగరం
విజయనగరం, శ్రీకాకుళం, కేకేఎల్ స్వామి. ఒక నాటిక సమాజానికి వీళ్ళందరూ సీనియర్లు కాబట్టి వాళ్ళ దగ్గర నాటికలు మనం సెలెక్ట్ చేయాలన్న ఆలోచన ఆ కమిటీలోనే ఉండుంటుంది. ముందు వాళ్ళకి 10 నాటికలు కావాలనుకోండి, నేను చెప్పిన పేర్ల వాళ్ళందరి దగ్గర 7-8 నాటికలు అయిపోయినాయి. ఇంకా 2 నాటికలు తీసుకోవాలి. ఆ 2 నాటికల దగ్గరికి వచ్చేసరికి అస్మదీయులు, తస్మదీ ఇలా ఉండేది. అక్కడ చిన్న లోపాలు ఉండేవండి. అద్భుతంగా చేసిన జూనియర్ టీముల్ని కూడా సెలెక్ట్ చేయకుండా సీనియర్ ఆర్టిస్ట్ కదా ఆయన బాగుంటుందిలే అని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు వీళ్ళకి ఇంత కష్టపడినా ఆయన తీసుకోలేదన్న బాధతో ఎందుకులేండి అని ఒక నిస్పృహ లాంటిది. నిస్పృహ చెందే సమాజాల్లో చూశాను, ఆర్టిస్టులు చూశాను. అయితే అలాంటి జడ్జిల్ని, అలా నిర్ణయించిన జడ్జిల్ని నిలదీయడం కూడా జరిగిందండి. కాకపోతే నటుడు అనేవాడు అటు జూనియర్ అయినా సీనియర్ అయినా ఒక నటన ఒక నాటికి తయారైన తర్వాత పరిషత్తుకు ఒకలాగా, ఎగ్జిబిషన్ పెర్ఫార్మెన్స్ ఒకలాగా చేయడు సార్. నాటకం తిరిగి బతికితే చాలు, మనం చేసే ప్రదర్శన 10 మంది వచ్చి చూస్తే చాలు అని అనుకొని సర్దుబాటు అయిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు సినిమాకి టికెట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు నాటకాన్ని చూడడానికి టికెట్ ఎందుకు కొనుక్కోరు? ఈ ప్రశ్న అందరిలోనూ ఉంటుంది, కానీ దాని గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఏదైనా నిక్కచ్చిగా మొహం మీద మాట్లాడే ఒక నటులు, దర్శకులు మీసాల నాయుడు గారు అని చెప్తారు. ఆ మీసాల నాయుడు గారు దీని గురించి ఏమని చెప్తారు మన సుప్రీం టీవీ ప్రేక్షకులు? ఇలా నన్ను ఇబ్బందులు పుట్టిస్తే నేను ఏం చెప్పను, అయినా చెప్తాను. నాటకం మీరు చెప్పిన రావుజీ గారు పరిస్థితుల్లో, ఆయన ఉన్న సమయంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరండి. ఆ పరిస్థితుల్లో రావుజీ గారు ఒక నాటకం తయారు చేశారన్నా, ఒక నాటకాన్ని పిలిచాక నాటికి వేశారన్నా, దాన్ని ఆయన సెలక్షన్ చేశారనేసరికి ఒక ఉత్కంఠ ఉండేది. రావుజీ గారు సెలెక్ట్ చేసిన అది గొప్ప నాటిక అయి ఉంటుంది. ఆయన ఎక్కడ అడుగు వెనక్కి వేసేవాడు కాదండి నాణ్యతలో. ఇప్పుడు మారిపోయిందండి, అలాగ లేదు. మోరోవర్ సబ్జెక్టుల పరంగా చూస్తే ఓ 10 నాటికలు 10 రకాల సబ్జెక్టులు వచ్చేవి. ఇప్పుడు ఒక నాటిక అటు చేసి ఇటు చేసి ఇటు మచ్చి ఒకే నాటి 4-5 రకాలుగా వస్తున్నాయి. ఇక ఆ రోజుల్లో రావుజీ గారు ఉన్న సమయంలో ఈ మాధ్యమాలు తక్కువ, టీవీ మాధ్యమాలు తక్కువ. ఎప్పుడైతే మొబైళ్ళు వచ్చి ఇవన్నీ వచ్చాయో అవి సోషల్ మీడియా పెరిగిన తర్వాత కొంచెం తగ్గింది. అయినా నాటక రంగానికి ప్రేక్షకుల ఆధారం తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే క్వాలిటీ ఎక్కడుందో అక్కడ కంపల్సరీగా వెళ్తున్నారు సార్. మంచి ప్రదర్శన అనేసరికి కంపల్సరీగా వెళ్తున్నారు సార్. ఇక్కడికి పరవాడ ఎంత దూరం అయినా విశాఖపట్నం నుంచి కార్లు, వెహికల్ వేసుకుని పరవాడ వరకు వెళ్తాం. అనకాపల్లి నేను ప్రదర్శిస్తున్న నేను నిర్వహిస్తున్న పరిషత్తుకి అటు యలమంచిల నుంచి ఇటు వైజాగ్ నుంచి కూడా పరిస్థితికి వస్తున్నారు. అలాగే అనకాపల్లి, మునగపాక ఆ ఏరియాలో కేఎం నాయుడు గారు నిర్వహిస్తారు. అక్కడికి జనాలు తండాలకు వస్తారు. కారణం క్వాలిటీ అండి. అంటే పలానా వ్యక్తి నిర్వహిస్తున్నారంటే క్వాలిటీ ఉంటుంది కంపల్సరీ. బ్యానర్ ఇచ్చి నాటకం చేస్తుందంటే క్వాలిటీ ఉంటుంది. అందులో పలానా నటులు నటిస్తున్నారు అంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు. రావుజీ గారు నాటిక వేస్తున్నారు అనేసరికి నేను నర్సీపట్నం పరిగెత్తుకు వచ్చేవాళ్ళం మేము. అలా మందులు గారు నాటకం అంటే అబ్బా సింహాలను చూడాలి అక్కడ. అలాగే వెంకటేశ్వరరావు గారు మహానుభావుడు చూడాలి. మరి ఆ రోజుల్లో మిశ్రో గారు పోటీ కూడా అలాగే ఉంటుంది. చూడాలి, అలా చూడాలని తప్పండి. ఇప్పుడు ఆ సీనియర్ నటులు అందరూ వెళ్ళిపోయారు, ఉన్న వాళ్ళకి అశ్రద్ధ అయింది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న విశాఖపట్నంలో ఒకే ఒక కళావేదిక మన కళాభారతి ఆడిటోరియం. ఆ కళాభారతి ఆడిటోరియము తాలూకా మేనేజ్మెంట్ అప్పుడులో ఉన్నట్టుగా కాకుండా ఇప్పుడు కాస్త అస్తవ్యస్తం అయ్యేదని చెప్పుకోక తప్పదు. ఎవరు ఏమనుకున్నా తప్పదు.
క్వాలిటీ గురించి కాకుండా రెమ్యూనరేషన్ ఎంత తక్కువగా వస్తుందని చూస్తున్నారు ప్రస్తుతం. ఎందుకంటే థియేటర్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల దాని మీద ప్రదర్శన నిర్వహించే వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసుకోగలిగే పరిస్థితి తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి నిర్ణయం అంటారా? కాదండి, అదే నిర్ణయం అయితే అంతకంటే తక్కువ మంది సభ్యులు చేస్తున్నటువంటి ఈ సంగీత కార్యక్రమాలు ఉన్నాయి, దానికి వేలాది రూపాయలు ఇస్తున్నారుగా. ఒక నటుడు, ఒక దర్శకుడు ఒక నాటిక తయారు చేయాలంటే నెల రోజులు కష్టపడి ఒక నాటికని సంగీతాన్ని చిన్నచూపు చూడడం కాదండి. ఎవరు కష్టం? వాళ్ళు ఒక్కసారి ఆ సంగీతం సాధనలో ఒక పద్యం లేక ఒక పాట ఒక గానం నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తరపు పాడతారండి. కానీ నాటికలా కాదు సార్. పూర్వం రైల్వే కన్సెషన్ ఉండేది జర్నీ చేయడానికి ఆర్టిస్టులకి, ఇప్పుడు రైల్వే కన్సెషన్ లేదు. టీముని తీసుకువెళ్ళాలంటే ఈ నాటికని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అవసరపడాలి. సమాజాలకి ఇచ్చే రెమ్యూనరేషన్ పెరిగింది కానీ మిగతా ఖర్చులు పెట్టినంతగా అది పెరగలేదు. ఉండే నాటికలు ఎక్కువగా రాస్తున్నారు రచయితలు, సంగీతానికి ఇచ్చుకోవాలి డబ్బులు, మ్యూజిక్ ఏది కూడా 4 అంకెలలో కంటే కింద స్థాయిలో లేదండి. ఇవన్నీ చేస్తూ వసతి భోజన సదుపాయాలు, ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ చేసుకుంటే ప్రతి ప్రొడ్యూసర్కి, నాటిక ప్రొడ్యూసర్కి తన జేబులోని డబ్బులు తగ్గుతాయి. అది ఎవరైనా కాదు. కానీ ఇక్కడికి వెళ్ళేసరికి ఆ సంగీత కార్యక్రమాలకు ఇచ్చే వేలాది రూపాయలు ఇక్కడ ఇవ్వట్లేదు. వేలాది రూపాయలు ఇవ్వనక్కర్లేదు, ఈడు జేబు ఖర్చు అవ్వకుండా ఇస్తే చాలండి. ఒక్కో సందర్భంలో భోజనాల సమస్య కూడా ఉన్న స్థితిలో మన కళాభారతి దిగజారిపోయిందని చెప్తారు సార్. సార్, ఇందాక నేను అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్న చిన్న మిస్ అయింది. అమ్మ రావుజీ గారు లాంటి వాళ్ళు టికెట్ పెట్టి నాటకానికి రప్పించారంటే మీరు అప్పుడు కాలాన్ని కూడా ఏదో అన్నారు. ఈ మధ్య కాలంలో బాదంగిరి సాయి గారు కాలం చేశారు. వారు కూడా ఇలాంటి టికెట్ ప్రోగ్రాం పెట్టి కళాకారుల్ని వెన్యూకు రప్పించి మంచి నాటకాలు చూపించే ప్రయత్నం కూడా చేశారు. ఆయన దాంట్లో నష్టాలను కూడా చవి చూశారు. అందువల్ల ఎవరు ఈ టికెట్ అనే ప్రస్తావన ఎవరు ఆలోచన చేయట్లేదని తెలిసింది. బాదంగిరి సాయి గారికి తెలిసండి నష్టాల్లోకి వెళ్తానని. ఆయనకి తెలిసి కూడా ఆయన తప్పు నిర్ణయాలు తీసుకుని చేశాడు సార్. ఆయన జన్మతః కళాకారుల కుటుంబంలో పుట్టాడండి మహానుభావుడు. కళాకారుల కోసం చాలా వరకు చేశాడండి. అయినప్పటికీ ఏదో చేద్దామన్నా మంచి చూపిద్దామన్న ఆలోచనతో ఆయన వచ్చి ఆయన కాస్త ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. ఇప్పుడు టికెట్ డ్రామా అనేది వస్తుందని మనం ఎప్పుడైతే క్వాలిటీ పెంచామో, ఎప్పుడైతే పబ్లిసిటీ పెంచామో, ఎప్పుడైతే మనం అందరినీ ఆకట్టుకోగలిగినంత స్థాయికి మనం నాటక రంగాన్ని తీసుకెళ్ళగలిగాము, గ్యారంటీకి మళ్ళీ వస్తుంది. మీరు చెప్పిన పాయింట్లో ఒకటి ఏంటంటే సార్, ఒక నాటకం ఆ నాటకాన్ని కాలానుగుణంగా మార్చుకోకుండా అదే నాటకం, అదే పద్యం, అదే రీతిలో అలాగే ప్రదర్శిస్తే ఆ అభిమానంతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని మాట్లాడుతుంది. మీరు చెప్పిన దాంట్లో 2 నాటకాలు ఉన్నాయి. అందులో ఒకటి పౌరాణిక నాటకం, ఒకటి సాంఘిక నాటకం. పౌరాణిక నాటకం తాలూకు పద్యాలు అలా పాడే స్థాయిలో వస్తే చూడడానికి వినే ఓపికలో ఇప్పుడు జనరేషన్ లేదండి. సాంఘిక నాటకం వరకు వస్తే చెప్పండి కానీ క్వాలిటీ అక్కడ డైరెక్టర్ సరైన అడిగితే మంచి క్వాలిటీ వస్తుంది. ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఎలాంటి ప్రోత్సాహం ఏమైనా ఉందా? అసలు మృగ్యంగా ఉందా? మీ అభిప్రాయం మన సుప్రీం ప్రేక్షకులకు చెప్పండి. చాలా విచిత్రమైనవి, సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేసేస్తున్నారండి. అయినా చెప్తారు. ఒక్కో సందర్భంలో ఎంత అద్భుతంగా నాటిక చేసిన చప్పట్లు కొట్టండి ఎవరు. ఉదాహరణకి పరుచూరు బ్రదర్స్ వారు నిర్వహించిన పరిషత్తులో గంగోత్రి సాయి గారని ఆయన పెదకాక హింసధ్వని నాటిక అక్కడ సెలెక్ట్ అయింది. నాయుడు గోపి గారి నాటిక సెలెక్ట్ అయింది. విశాఖపట్నం నుంచి కొండవలస లక్ష్మణరావు గారికి
రేపటి శత్రు నాటిక. దాని స్క్రూట్ని సెలెక్ట్ చేయలేదు, అదే చిత్రం. దాని స్క్రూట్ని సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ అయిపోతే లిస్ట్ వచ్చింది, ఈ నాటిక లేదు. నాయుడు గారు ఏంటంటే మన రేపటి శత్రు అప్పటికే ఒక ఉర్రూతులు ఊగిచ్చేస్తుంది. అప్పటికే నాటిక ఏంటంటే మన నాటిక సెలెక్ట్ చేయలేదు. పరచూరు గోపాలకృష్ణకి ఒక నాటిక రాద్దాం, ఒక లెటర్ రాద్దాం సార్ అన్న. లెటర్ రాశాను, నేనే రాసిచ్చాను. మీరు రైటింగ్ బాగుంటుంది, మీరు రాసిచ్చాను, రాశాను. అందులో నేను రాశానంటే నాటికలన్నీ అయిపోయాక సెలెక్ట్ కాని మా రేపటి శత్రు నాటిక ఒక ఎగ్జిబిషన్ పెర్ఫార్మెన్స్గా అయిపోయింది. మా ట్రాన్స్పోర్టేషన్ మేము పెట్టుకుంటాం, మా భోజనాలు మేము పెట్టుకుంటాం, మా ఖర్చులు మేము పెట్టుకుని మీరు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, కానీ మీ సమక్షంలో ఒక నాటిక సరదాగా ప్రదర్శించి మాలో లోటుపాట్లు మీరేం చెప్తే సరిదిద్దుకుందామని ఉద్దేశంతో అడుగుతున్నాం, దయచేసి మాకు అవకాశాన్ని కలిగిస్తారని చెప్పి రాసి అంతే. 4 బ్రతక రాయలు లెటర్ పోస్ట్ చేశాం. 3 రోజులు లెటర్ వచ్చింది. ఎడిషనల్ నాటిక దీన్ని సెలెక్ట్ చేస్తాం రండి అన్న. గమ్మత్తుగా ఉందని నాయుడు గారు అన్నారు, లక్ష్మణ్ గారు. సరే వెళ్ళాం. అక్కడ కూడా మా ముందు నాటికి హింసధ్వని, తర్వాత నాటికి మాది. హింసధ్వని స్టార్ట్ అయింది, థియేటర్ ఊరిక్కిపోతుంది, చప్పట్లు కొట్టేస్తున్నారు, విపరీతంగా చప్పట్లు కొట్టేస్తున్నారు. మా నాటికి స్టార్ట్ అయింది. నాటికి స్టార్ట్ అయింది మొదలు పిన్ డ్రాప్ సైలెంట్. అసలు ప్రేక్షకులు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. ఒక్క చప్పట్లు కొట్టలేదు. ఆ నాటికలో ప్రతి బిట్లో చప్పట్లు కొట్టాల్సిన నాటిక అది. నాటిక అయిపోతుంది, అసలు ఎక్కడ స్పందన లేదు. తీయటం ఎంత నిస్సా అయిపోయింది, ఏది పోయింది ఏదో అనుకున్నాం. అయిపోయింది నాటిక అంతా. అయిపోయిన తర్వాత కూడా ఎవడైనా కొడతాను కొట్టలేదు, అది చూసి అలా నిలబడారు. మొత్తం థియేటర్ అంతా నిలబడి చప్పట్లు కొట్టారు. 10 నిమిషాలు చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు, అలాంటి చప్పట్లు వస్తే కళాకారుడికి ఆనందం. నాయుడు గారు, మీరు నిర్వహిస్తున్న పరిషత్తు నాటకాలకు సంబంధించి మరికొన్ని వివరాలు మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. నేను నిర్వహించిన పరిషత్తులో మొదట ప్రారంభం స్థాయిలో స్క్రూట్నీలు చూసి నాటకాలు సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని పెద్ద పెద్ద సమాజాల వాళ్ళు స్క్రూట్నీలు ఇచ్చారు, కానీ అసలు వాళ్ళను సెలెక్ట్ చెయ్యరు అన్న ఆలోచన కూడా జడ్జిలకు ఉండదండి. అలాంటి పరిస్థితుల్లో ఆ నాటికల్ని మాకు నచ్చక, సబ్జెక్ట్ పరంగా నచ్చక తీసి పక్కన పెట్టేశాం. అయ్యో బాబోయ్, వాళ్ళ నాటికి కూడా తీసి పక్కన పెట్టేశారని ముక్కును వేలేసుకొని, నాయుడు గారు కొద్దిగా ఆలోచించండి, అది వాళ్ళు పక్క తీసే ముందు కొద్దిగా ఆలోచించండి అన్నారు. ఆలోచించేది కాదు. నాకు నాటకం గొప్ప నటుడు నటించే నాటకం నాకు అక్కర్లేదు, మంచి నాటికి నాకు కావాలి, మంచి నాటికి నా ప్రేక్షకులు చూపించాలి అంతే అని అదే మునుధైర్యంతో ఉన్నాను. తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, ఆ పెద్ద నటులు, అయితే మాది స్క్రూట్నీ కూడా సెలెక్ట్ కాని స్థితిలో ఉందా నాయుడు గారు అని అడిగారు. అడిగితే మీరు ఫోన్లో కాదు సార్, మనం ఇదే కూర్చుంటే మనం మాట్లాడుకుందాం, వ్యక్తిగతంగా అవకాశం ఉంటే రండి కూర్చుందాం, ఏ పాయింట్లో నేను పక్కకు తీశాను, ఏ డైలాగ్ దగ్గర తీసి పక్కన పెట్టని చెప్తాను నేను అన్నా. పైగా మీరు సీనియర్ నటులు సార్, అందులో ఎన్ని లోపాలున్నాయో నాకండి మీకే తెలుసు, ఆ లోపాలు మీరే సర్దుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని సార్ ఆయన సర్దుకున్నారు. ఇక తర్వాత నేను ఆహ్వాన్ నాటికల పోటీలు, ఇప్పుడు నాటకోత్సవాలు పెడుతున్నాను. మా సహమిత్రులందరూ ఏంటంటే నాటకోత్సవాలు కాదు నాయుడు గారు, పరిషత్తే కండక్ట్ చేయండి అని అన్నారు, పోటీలే పెట్టండి అన్నారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోటీలు పెడితే బాగుంటుంది అన్నారు. సరేనే వచ్చే సంవత్సరం నుంచి ఈ పరిషత్తు పోటీలు పెట్టాలనే ఆలోచనతోటే ఉన్నాము. ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలుగా ఈ నాటక? 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పూర్తయింది. రేపు మార్చికి జరిగేది 6వ సంవత్సరం. అయితే ప్రతి సంవత్సరం ఉగాది రోజుని క్లోజ్ అవుతుంది, దానికి ముందు 2 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ఉగాదితో నాటికల పోటీలు ముగించడం జరుగుతుంది. ఉగాదికే ఫంక్షన్. అంటే కొత్త కళాకారులు చాలా మంది ఎవరు పట్టుకోవాలి, నేను కూడా నాటకం చెయ్యాలని, అదే మీరు ఏదైనా పాత్ర వాళ్ళకి డైరెక్షన్ వదిలేస్తారా ఓవరాల్గా, లేదు మీ అండర్లో
మీ దర్శకత్వ పర్యవేక్షణలో దర్శకులుగా మీరే ఉండి వాళ్ళతో నాటకం చేసే అవకాశం వాళ్ళకి ఏమైనా ఇస్తారా? ఇది నా ప్రశ్న. అదే దాని గురించే మేము ఓ నలుగురు కళాకారులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. ఏంటంటే ఎవరైనా కొత్త కళాకారులు కొత్త వాళ్ళు నాటక రంగంలోకి వద్దామని అనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మీ ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తాము. మమ్మల్ని సంప్రదిస్తే మేము ఒక సీనియర్ కళాకారులు దర్శకత్వ వహిస్తున్న కొంతమంది కలిసి కూర్చొని ఆ టీంకి ఏ నాటికి సరిపోతుందో వాళ్ళు దేన్ని చేయగలరో అని ఆలోచించుకొని వాళ్ళకి ఆ స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు చేయమంటే మాలో ఎవరో ఒకరు అక్కడ వెళ్ళి ఆ దర్శకత్వం చేయించి వాళ్ళు ప్రోత్సహిద్దామని ఆలోచన ఉంది. లేకపోతే వాళ్ళకి ఒక దారి దొరక్క ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక దారి చూపిద్దామని నాటక రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఆలోచన మేము ఆలోచించడం జరిగింది. అలాంటి వర్ధమాన కళాకారులకి మిమ్మల్ని మాట్లాడి మీ సహకారం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏ ఫోన్ నెంబర్లో మిమ్మల్ని సంప్రదించాలి? ఆ ఫోన్ నెంబర్ మన సుప్రీం టీవీ ద్వారా వాళ్ళందరికీ ఒకసారి తెలియజేయండి. 9490 9490 266 266 066 066. మరొకసారి 4 4 9 4 4 కాదు 4 కాదు 4 94 94 90 266 ఈ ఫోన్ నెంబర్కి ఎవరైనా ఆసక్తి పరులు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేస్తే నాయుడు గారు మీకు సరైన న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. వేసల్ నాయుడు గారు, టెలికాం నాయుడు గారు, పేలాచన నాయుడు గారు, రంగస్థల కళాకారుడిగా మీరు ఎంతో ఔచిత్యమైన ప్రస్థానంలో నడుస్తూ గొప్ప గొప్ప సత్కారాలు సన్మానాలు ఇవన్నీ పొంది ఉన్నారు. వాటి గురించి మీరు పొందిన సత్కారాల గురించి కాస్త వివరించి మీ కుటుంబ నేపథ్యం, ఈ రంగస్థలం మీద మీకు ఎంతగా ప్రోత్సహించిన మీ కుటుంబ నేపథ్యం అది కూడా మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు తెలియచేయాలని కోరిక. ముఖ్యంగా అసలు సన్మానాలు సత్కారాలు అన్నాడు దానికి నేను వెళ్ళను. అయినప్పటికీ బలవంతంగా డిపార్ట్మెంట్లో 2-3 పర్యాలు చేశారు. అలాగే ఆ మధ్య అమలాపురం పిలిచారు, హైదరాబాద్ పిలిచారు, గుంటూరు కూడా పిలిచారు. కందుకూరి వీరేశలింగం అవార్డు కూడా ఇచ్చారు. రేపు ప్రపంచ తెలుగు దినోత్సవ సందర్భంగా గుంటూరులో కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి కూడా రేపు 9వ తారీఖు నాకు ఉండేలాగా రమ్మన్నారు. అది వెళ్తాను. ఇవన్నీ జరిగాయి. ఇక కుటుంబ పరంగా నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు నా కుటుంబంలో లేరు. అది నటుడు పుడతాడు, జన్మత తయారవడు. నటుడు పుడతాడు, ఆ పుట్టిన నటుడు అనుకోకుండా ఆ మార్గం వైపు అలా నడుస్తూనే వెళ్తాడు అనేది నా ఉద్దేశం. అలాగే మా కుటుంబ నేపథ్యంలో మా తాతల నేపథ్యంలో కూడా నాటక రంగం గురించి కానీ కళారంగం గురించి ఎటువంటి అభిరుచులు లేవు. అయినప్పటికీ నాకు ఇది ఏ జన్మ పూర్వజన్మ సుకృతం నాకు అలాగా ఆ రంగం వైపు ప్రయాణం సాగింది. మీ అమ్మ నాన్నగారు, మీ భార్య, పిల్లలు వారి గురించి కూడా కొద్దిగా చెప్పండి. మా నాన్నగారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో, అప్పుడు టెలికాం బిఎస్ఎన్ఎల్ కాదు, ఇది డిఓటి ఉన్నది, దాంట్లో ఎస్ఐగా చేసేవారు. మా మదరు హౌస్ వైఫ్. ఇక నా పేరు చిన్న, నేను డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేశాను. హిందీ సాహిత్యరత్నం వరకు కంప్లీట్ చేశాను. టైపు హయ్యర్ అయింది. నేను మా ఇంటికి పెద్దవాడిని. నా తర్వాత 6 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఇది మా కుటుంబం. మా కుటుంబ సభ్యులంతా ఇవాళకి కూడా ఏ పండగ ఏ కార్యక్రమం అందరూ నా తర్వాత కాళ్ళు కాబట్టి నా మాట కాదుకుంటా ఎవరు ఏ పని చేయరు. ఉమ్మడి కుటుంబం లాగే ఉంటాం. మేము ఉమ్మడి కుటుంబమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు కనుక ఎవరిలో ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం నా ఇంటి దగ్గరే నా మాట మీద జరుగుతుంది. నాటక రంగంలో మీరు ఇంకా నేను ఎలాంటి పాత్ర వేస్తే బాగుంటుంది, నా ద్వారా ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఇది చెప్పాలని అనుకుంటున్నాను, నా మైండ్లో ఈ క్యారెక్టర్ ఇంకా నిలిచి ఉండిపోయింది, అలాంటిది ఏదైనా ఉందా సార్? పాత్రలు చేశాను, పాత పాత్రలు చేశాను,
తండ్రి పాత్రలు చేశాను, కొడుకు పాత్రలు చేశాను, అల్లుడు పాత్రలు చేశాను, చాకల వేషం చేశాను, సోడాలు అమ్ముకున్నాడు వేషం చేశాను. అన్ని ఇంచుమించుగా అన్ని సమాజంలో క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ యాక్టర్ దగ్గర నుంచి, విలన్ దగ్గర నుంచి, కామెడియన్ దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్లు చేశాను. జన్మతః కొంతమంది అటు ఆడ ఇటు మగ కాకుండా ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వాళ్ళు ఏ పాపం చేసుకుని పుట్టారు. వాళ్ళల్లో కూడా అద్భుతమైన మనుషులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్ప వాళ్ళ చరిత్రకు సంబంధించిన ఏదైనా ఒక ఇతివృత్తం తీసుకొని, ఇతివృత్తం అంటే జరిగిన కథ లాంటివి తీసుకొని దాన్ని నాటిక రూపంలో చూపించి ఆడించాలని ఒక ఆలోచన నాకు ఉంది. అది ఎంతవరకు నేను సక్సీడ్ అవుతానో తెలియదు, కానీ కథాంశంతో పూర్తి చేసేయడం జరిగింది. కథాపరంగా రాయి జరిగింది. ఒక మంచి రచయితకి ఇచ్చి నేను రాయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆ సబ్జెక్ట్ పరంగా నేను రాయలేకపోయాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ లో బాగా నైపుణ్యం. ఆ వెర్షన్ లో నాకు రాయడానికి కొంచెం నా శక్తి చాలా. రాయడం నాటికి రాశాను కదా, ఇంకా డెవలప్ చేయాలంటే వేరే చేయాలని చెప్పి అనుకుంటాను. అది ఒకటి ఉండిపోయింది నాకు. మీసాల నాయుడు గారు, టెలికాం నాయుడు గారు, పీల చిన్న నాయుడు గారుగా రంగస్థలానికి మీరు చాలా సేవ చేస్తున్నారు. నటునిగా, దర్శకునిగా, కొత్త నటీనటులని తీర్చిదిద్దే విధంగా, అలాగే దర్శకులను కూడా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీరు ఆ మధ్య చేసిన ప్రయత్నం చేసినట్టుగా నాకు తెలిసింది. అలాంటిది ఏదైనా నేను అనుకున్నది, నేను విన్నది నిజమా కాదా? నలుగురు ఐదు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దర్శక రంగం దగ్గర నుంచి, నటన దగ్గర నుంచి, వాళ్ళ స్క్రిప్ట్లు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళతో ప్రదర్శనలు కూడా ఏం చేయంత వరకు బాధ్యత తీసుకొని నడిపిద్దామని మేము కొందరు అనుకున్నాం. మేము అనుకోవడంలో ముఖ్య పాత్రధారి హేమ గారు, హేమ వెంకటేశ్వరి గారు. సరే, ఇది వాస్తవం. మరి నాయుడు గారి ప్రస్థానం ఇంకా బాగా ముందుకు వెళ్ళి మరికొన్ని మంచి నాటికలు, నాటకాలు, కొంతమంది కొత్త దర్శకులు, అలాగే నటీనటులు ఎలాగా మీ ఆధ్వర్యంలో తీర్చిదిద్దబడతారు. మరికొంతమందికి అవకాశం, ప్రేక్షక దేవుళ్ళను కూడా దగ్గర చేసుకోవడానికి నాటక రంగాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళే ఆ ప్రక్రియ మీ ద్వారా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఇంత సమయాన్ని మీ సమయాన్ని వెచ్చించి సుప్రీం టీవీ ప్రేక్షకులకు చాలా విషయాలను మీరు తెలియజేశారు స్టూడియోకి వచ్చి. అందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కరిస్తూ PCH నాయుడు. నమస్కారం.